హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు సిటెక్ ఛానల్. మీకు ఒక మంచి థంబ్నెయిల్ క్రియేట్ కోసం అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. మన క్యాన్వా నుంచి అయితే మంచి ఒక థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేద్దాం. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే రెడీ చేశాను. అది వచ్చేసి జాబ్ అప్డేట్. ఆ జాబ్ అప్డేట్ కి సంబంధించిన ఓ థంబ్నెయిల్ అయితే మనం క్రియేట్ చేద్దాం. ఇది లైవ్ లో నేను చూపిస్తాను ఎలా క్రియేట్ చేయాలో ఎలా లేదో. ఈ వీడియో పూర్తి అయ్యేంత వరకు పూర్తిగా వీడియో అనేది చూడండి. మీరు కూడా తప్పకుండా థంబ్నెయిల్స్ అనేది మీ తరపు నుంచి మీరే అయితే క్రియేట్ చేసుకోగలరు. నేనైతే గూగుల్కి వచ్చేసి canva.com అని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిందంటే క్యాన్వా పేజ్ అనేది ఓపెన్ అయిందంటే ఇలా అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు క్రియేట్ డిజైన్ నుంచి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేనైతే ఇది థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేస్తాను కదా, ఇక్కడ అనేది సెర్చ్ చేయండి. ఎలా అంటే యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఇగో కింద అనేది వచ్చిందండి. నేను ఇది క్లిక్ చేశాను అండి, వస్తుంది. కానీ కొంచెం సిగ్నల్ కొంచెం స్లో అన్నట్టుంది, వస్తుందండి. అంటే కొన్ని టెంప్లెట్స్ అనేవి ఇక్కడ షో అవుతాయి అన్నమాట. ఇక్కడ టెంప్లెట్స్ అనేవి షో అవుతాయి. మనకి నచ్చిన టెంప్లెట్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది వచ్చేసి నేను మంచి థంబ్నెయిల్ అనేది టెంప్లెట్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఉండండి, వీడియో చూస్తూనే ఉండండి. నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఒక థంబ్నెయిల్ టెంప్లెట్. చాలా అంటే కొంచెం బాగుండాలి కదండి, అందుకే కొంచెం మంచిది సెలెక్ట్ చేసుకుందామని ఇంత లేట్ చేస్తున్నాను. తప్పకుండా మంచిది అయితే క్రియేట్ చేస్తాను. ఇగో ఇది అయితే గ్రీన్ కలర్ది కొంచెం బాగా అనిపించింది. ఇదైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనండి. దీన్ని ఇప్పుడు మనం ఎలా క్రియేట్ చేద్దాం. మనది మొత్తం టెక్స్ట్ అయితే ఇలా వచ్చిందండి. నేను మొత్తం మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇది కానీ సబ్స్క్రైబ్ బటన్ కానీ ఏదైనా కూడా మనం ఎడిట్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకేనండి. మనం ఇప్పుడు ఎడిట్ చేసుకుందాం. ఇది రోడ్ టు బిజినెస్ మిస్టరీగా ఇది అయితే మనం ఇలా అన్నీ ఒకసారి సెలెక్ట్ చేసేసి బ్యాక్ స్పేస్ క్లిక్ చేసేస్తే మొత్తం పోతుంది, ఎరేజ్ చేస్తుంది. చేసిన తర్వాత మనకు నచ్చింది ఇక్కడ రాసుకుందాం. అదే వీడియోకి తగ్గట్టు మనకు వచ్చేసింది అగ్నివీర్ ఏదంటే నేను చూస్తాను. ఎస్ అండి, అగ్నివీర్ వాయు అని వచ్చింది. అగ్నివీర్ వాయు జాబ్స్ అని పెట్టేస్తున్నాను. ఓకేనండి. అన్ని ఒకసారి రాసేసి అగ్నివీర్ వాయు జాబ్స్ అని పెట్టేస్తున్నాను. అగ్నివీర్ జాబ్స్ అండి. కొంచెం పెద్దగా ఉంది, నేను కొంచెం చిన్నగా చేస్తున్నాను. దీన్ని క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇట్లా చిన్నగా చేస్తే చిన్నగా అనేది అయిపోతుంది అండి. నేను అగ్నివీర్ వాయు జాబ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం సంబంధం లేదు కదండి ఇది. ఓకే, ఇదైతే ఉండని తర్వాత అయితే చెక్ చేద్దాం. కావాలంటే ఇంకోసి మనం ఇది అయితే డూప్లికేట్ గా ఇంకోటి క్రియేట్ చేద్దాం. అంటే ఇంకోటి రాయాలి కదా థంబ్నెయిల్ కి. ఇంకోటి ఏం చేద్దామంటే ఇక్కడ ఇంకే రాద్దామంటే చాలా మంచి అవకాశం అండి అని మనం తెలుగులో టైప్ చేద్దాం. ఇలా తెలుగులో టైప్ చేయాలంటే ఒక వెబ్సైట్ ఉందండి. గూగుల్కి వెళ్ళిన తర్వాత టైపింగ్ తెలుగు అని కొడితే ఇలా వస్తుంది. ఇక్కడ మనం చాలా మంచి అవకాశం అని ఇంగ్లీష్లో టైప్ చేస్తుంటే తెలుగులో వచ్చేస్తుంది. చాలా మంచి చాలా మంచి అవకాశం కాకుండా చిన్నప్పుడే గౌడ్ జాబ్లో జాయిన్ తెచ్చుకోండి అని పెట్టేస్తాను. ఓకే, ఇదైతే పెట్టేశాను. కంట్రోల్ సీన్ వస్తే కాపీ అవుతుంది. నెక్స్ట్ మనం పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కాపీ పేస్ట్ చేస్తాం కదా, ఇది డూప్లికేట్ చేసిన తర్వాత ఇది అయితే పేస్ట్ చేసేద్దాం. ఇవ్వండి,
అది కొంచెం దగ్గర వచ్చిందండి. దగ్గర కాకుండా కొంచెం స్పేస్ అనేది కొంచెం దూరం ఇద్దాం. దూరం ఇవ్వాలంటే క్యాన్వాలని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, స్పేసింగ్. ఇది క్లిక్ చేసిన తర్వాత లైన్ స్పేస్ అని ఉంటుంది. ఇది కొంచెం ఇట్లా చేస్తే కొంచెం దూరం అనేది అయిపోతుంది. ఇలా కరెక్ట్ ఇంత అయితే సరిపోతుందండి. ఇలాగే చేద్దాం. చిన్నప్పుడే గౌట్ గౌట్ కాకుండా ఇట్లా వస్తుందండి. నేను ఇంగ్లీష్లో అనేది టైప్ చేస్తాను. గౌట్ జాబ్లో గౌట్ జాబ్ తెచ్చుకోండి అని పెడదాం. ఇది అంతా తీసేద్దాం. ఇది కొంచెం పెద్దగా చేసేసి ఇలా పెట్టేద్దాం అన్నమాట. కొంచెం పెద్దగా చేసేద్దాం. కొంచెం కింద చేసేది, కొంచెం కింద స్క్రోల్ చేద్దాం. కొంచెం ఇది పెద్దగా చేద్దాం. ఓకేనండి, ఇంత. తర్వాత ఇంకేం రాద్దామంటే ఎలిజిబిలిటీ అనేసి ఒకటి పెడదాం. ఎలిజిబిలిటీ మనం క్యాపిటల్ లెటర్స్ రాద్దాం. ఎలిజిబిలిటీ ఓన్లీ 10th క్లాస్ కదండి, ఓన్లీ 10th క్లాస్. ఏదో కొంచెం పెద్దగానే ఇచ్చేద్దాం. కొంచెం ఇది కొంచెం బోల్డ్ కలర్లో చేద్దామండి. బోల్డ్ కలర్ చేసిన తర్వాత కొంచెం ఎఫెక్ట్ ఇద్దాం దీనికి. కొంచెం ఎలా అంటే ఇక ఇచ్చే వెనకాల కొంచెం బ్లాక్ కలర్ కాకుండా రెడ్ కలర్ రావాలి. ఇలా ఇప్పుడు కొంచెం బాగుంది కదండి. ఓకే, నెక్స్ట్ చిన్నప్పుడే గౌట్ జాబ్ తెచ్చుకుంటుంది ఉంది కదా, దీనికి కూడా కలర్ అనేది చేంజ్ చేద్దాం. కొంచెం దీనికి ఎల్లో కలర్ ఇద్దాం. ఎల్లో కలర్ ఇచ్చి కొంచెం గ్లోనెస్ అనేది పెంచుదాం. గ్లోనెస్ పెరగాలంటే ఇది ఎఫెక్ట్స్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏజ్ అని ఉంటుంది. దీన్ని కొంచెం క్లిక్ చేస్తే గ్లో అనేది పెరుగుతుంది. గ్లో పెరిగిన తర్వాత ఇలా అనేది అవుతుంది. నెక్స్ట్ ఇది కాకుండా ఇదైనా షాడోస్ అనేది పెరిగేటట్టు చేద్దామండి. ఇది నచ్చడం లేదండి. ఫస్ట్ కలర్ చేంజ్ చేద్దాం. ఇది పెట్టేద్దాం. ఇది కొంచెం ఓకే. అగ్నివీర్ అనేది గ్రీన్ కలర్లో ఓకే, పర్లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ సబ్స్క్రైబ్ ఫోటో అనేది కొంచెం చేంజ్ చేద్దామండి. ఫోటో అంటే మనకు వేరే ఫోటో పెట్టేద్దాం. మన ఫోటో ఏదైనా మన ఫోటో పెట్టాలంటే నేను అంటే సంథింగ్ వేరే ఫొటోస్ ఏదైనా వేరే పర్సన్స్ పెట్టాలనుకున్నా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇలా వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇక టైప్ గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత పింట్రెస్ట్లో వెళ్దాం. పింట్రెస్ట్లో యాప్లో వెళ్ళిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫొటోస్ అనేటివి ఉంటాయండి. మనం చేసింది కొంచెం ఆర్మీ అంటే అగ్నివీర్ది కదండి, అగ్నివీర్ జాబ్స్ అని. దానికి సంబంధించిన ఒక ఇమేజ్ అయితే తీసుకుందాం. అగ్నివీర్ జాబ్ అని కొడితే దానికి సంబంధించిన ఇమేజెస్ అనేవి కొన్ని వచ్చేస్తాయండి. లేదండి, అంటే వేరే ఇమేజెస్ వచ్చాయి. పింట్రెస్ట్ కాకుండా ఓన్లీ మనం గూగుల్నే సెర్చ్ చేద్దామండి. అగ్ని వీర్ జాబ్స్ అని కొడితే వచ్చేస్తుంది. ఇలా ఇమేజెస్ వెళ్దాం. కొన్ని ఇమేజెస్ అయితే వస్తున్నాయండి. ఇమేజెస్ వస్తే ఇందులో ఏదైనా ఒకటి కాపీ పేస్ట్ అనేది చేసుకుందాం మనం. వెయిట్
అంటే సరిగా ఇది నచ్చడం లేదండి ఇమేజ్ ఏదైనా. స్కీపింగ్ అని పెడదాం. అగ్నివీర్ సంబంధించిన హౌస్ కీపింగ్ రిలేటెడ్ జాబ్స్ కదా, దాని గురించి పెట్టేద్దాం. అయితే ఏమీ అయితే నచ్చడం లేదు. నచ్చింది పెడదాం అనుకుంటున్నా కానీ పెట్టడానికి ఏదైతే నచ్చడం లేదండి. సంథింగ్ అంటే గూగుల్ అనేది వెతుక్కోవచ్చు, చాలా మంచి మంచి ఫొటోస్ అనేటివి దొరుకుతాయండి. ఇదైతే నేను చెక్ చేస్తాను ఇంకేదైనా మంచి ఫొటోస్ ఉన్నాయో అని. అంటే మనకు సంబంధించిన హౌస్ కీపింగ్ అది దానికి రిలేటెడ్ నేను ఇమేజెస్ అనేది చూస్తున్నాను అన్నమాట. సరే నేనైతే ఇది పెట్టేస్తున్నాను. వద్దండి, అది కూడా నాకు నచ్చలేదు. కింద ఏమన్నా చూసుకుందామండి, ఆగండి. అగ్నివీర్ జాబ్స్ హౌస్ కీపింగ్ హాస్పిటాలిటీ అని. ఇది పెట్టేద్దామండి, ఇది కొంచెం బెటర్ ఉంది. ఇది నేను కాపీ ఇమేజ్ అని పెట్టేస్తున్నాను. కాపీ ఇమేజ్ పెట్టే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కంట్రోల్ V అని ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ అయితే వచ్చేసిందండి. ఈ ముందుదైతే నేను డిలీట్ చేస్తున్నాను, తర్వాత ఇది అయితే పెట్టేస్తున్నాను. ఓకేనండి. ఓకే, ఇది అయితే ఇక్కడైతే చాలా అంటే కొంచెం బాగానే వచ్చిందండి, నాట్ బ్యాడ్. ఓకేనండి. ఓకే, ఇలా అయితే అది చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఈ అగ్నివీర్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదలైంది అని ఒకటి పెడదామండి. ఇక్కడ కొంచెం నచ్చట్లేదు ఇది. నోటిఫికేషన్ విడుదల అయింది దాన్ని మనం ఇంగ్లీష్లో టైప్ చేయాలి కదా. ఇంగ్లీష్లో టైప్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ NLC తెలుగు అని కొట్టేస్తే వచ్చేస్తుంది తెలుగు టైపింగ్. బ్యాక్ చేసేసి ఇక తెలుగు రైటింగ్ తెలుగు వచ్చేసింది, విడుదల అయింది. విడుదల అయింది అని పట్టేస్తున్నాను. కంట్రోల్ C కొట్టేసి ఇక్కడికి వచ్చేసి నేను కాపీ పేస్ట్ అనేది చేసుకుంటున్నాను. కాపీ అయితే అయిందండి. ఇది కొంచెం నాకు గ్రీన్ కలర్లో అయితే కొంచెం నచ్చలేదండి. దీన్ని కొంచెం వైట్ కలర్లో అనేది లాగా చేంజ్ చేద్దాం. వైట్ కలర్లో బాగా అనిపిస్తుంది కొంచెం. ఓకేనండి. ఇప్పుడు ఓకే, ఇది అవసరం లేదండి, దీన్ని డిలీట్ చేస్తున్నాను. కొంచెం పెద్దగా చేస్తున్నాను.
నేను కొంచెం పెద్దగా చేస్తున్నాను అన్నమాట. ఇది ఎలిజిబిలిటీ కూడా, ఇది సబ్స్క్రైబ్ కూడా ఇక్కడనే ఉండనా, పర్లేదండి ఇక్కడ ఉండని. మనకి ఇంకా ఇది అయితే అవసరం లేదు, డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక అప్లై అనేది పెట్టేస్తామండి. అప్లై అనేది ఎలా పెడదామంటే, ఒక సింబల్ పెట్టేసి రౌండ్ సర్కిల్లో పెట్టేసి అందులో అప్లై అని పెట్టేద్దాం. కలర్ అనేది గ్రీన్ వచ్చింది కాబట్టి మనం వైట్లో కాదండి, మనం రెడ్లో సెలెక్ట్ చేద్దాం. రెడ్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ చేద్దాం. టెక్స్ట్ హెడ్డింగ్ అప్లై నౌ అని పెట్టేద్దాం. ఈ సర్కిల్లో తీసుకొచ్చి కొంచెం చిన్నగా చేస్తే ఆ సర్కిల్లో అనేది వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం చిన్నగా చేద్దాం, అంత పెద్దగా ఉంటే బాగోదండి, అందుకే. కొంచెం చిన్నగా, కొంచెం చిన్నగా, ఇంత ఉంటే సరిపోతుంది. ఓకేనండి. ఓకే, ఇలా వచ్చిన తర్వాత డీటెయిల్స్ అయితే డీటెయిల్స్ చూద్దామని ఇంకోటి రాద్దామండి. 1 2 3 4 అయినాయి కదండి. డీటెయిల్స్ చూద్దాం అని ఇంకోటి అయితే టైపింగ్ చేద్దామండి. డీటెయిల్స్ చూద్దామని రాద్దామండి. డీటెయిల్స్ చూద్దాం అయితే నచ్చడం లేదండి, వేరేది ఏదైనా. ఇంతే ఉంటానా అండి, నాకు అర్థం కావట్లేదు. ఇదైతే ఓకే కదండి, బాగుంది అని అనిపిస్తుంది నాకైతే. ఇదైతే బాగుంది అని అనిపిస్తుంది నాకైతే. ఎలిజిబిలిటీ 10th క్లాస్, చిన్నప్పుడే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోండి. అగ్నివీర్ వాయు జాబ్స్ నోటిఫికేషన్ విడుదలైంది. అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషన్ అని ఒకటి పెడదామండి. ఇది అయితే ఓకే, చాలా మంచి అవకాశం అని పెట్టేద్దాం. అవకాశం. ఓకే అండి, ఇదైతే నేను కాపీ పేస్ట్ చేసి అక్కడ పెట్టేస్తున్నాను. ఇదైతే ఒక్కసారి దీన్ని వేరే టైప్ చేసేసి, చాలా మంచి అవకాశం అని పెట్టేశాను. ఈ సబ్స్క్రైబ్ ది యూట్యూబ్ తీసుకొద్దామండి. ఇది కూడా ఇక్కడ చాలా మంచి అవకాశాన్ని కొంచెం హైలైట్ చేద్దాం అన్నమాట. తీసుకొద్దాం. కొంచెం హైలైట్ చేద్దాం. కానీ రెడ్గా ఉండేసరికి నాకు కొంచెం నచ్చడం లేదండి. దీన్ని కొంచెం రెడ్గా కాకుండా వేరే కలర్ ఏదైనా ట్రై చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్లో ఇది వద్దు, బాగాలేదు. ఇంకేదైనా, ఇది కూడా వద్దండి.
అంటే హై కలర్స్ ఉన్నా కూడా కొంచెం బాగా కనిపించవండి, అందుకే చాలా మంచి అవకాశం అని గ్రీన్ కలర్లోనే పెట్టేద్దాం. ఓకే అండి, ఇప్పుడైతే కొంచెం బాగుంది అని అనిపిస్తుంది. కొంచెం హైలైట్ చేద్దాం. అండ్ అగ్నివీర్ వాయు జాబ్స్ నోటిఫికేషన్ విడుదలైంది. చిన్నప్పుడే గౌట్ జాబ్ తెచ్చుకోండి. ఎలిజిబిలిటీ 10th క్లాస్. చాలా మంచి అవకాశం. అప్లై నౌ సబ్స్క్రైబ్. ఓకేనండి, అయితే కొంచెం మీదికి తీసుకెళ్దాము, బాగా కిందికి అయిపోయింది. ఎస్ అండి, ఇదే అయితే ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ అనేది చేసుకుందాం. చాలా మంచిగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, షేర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. అది అయితే డౌన్లోడ్ అనేది పిఎన్జీ ఫార్మాట్లో అనేది డౌన్లోడ్ అనేది అయిపోతుంది. దీన్ని ఇప్పుడు మన థంబ్నెయిల్ కింద మనం అయితే యూట్యూబ్లో అనేది పెట్టుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా యొక్క వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి టెక్ ఛానల్.